వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ పేరు అందరికీ సురపరిచితమే, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక అంశాల మీద అనర్గళంగా విశ్లేషిస్తూ ఉంటారు ఒక న్యూస్ ఛానల్లో. అంటే నాకు తెలిసి ఎక్కువగా బిగ్ టీవీలో కనిపిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో. బిగ్ టీవీలో 99లోను, మిగతా ఛానల్స్కి డిబేట్లకి వాటికి వెళ్ళడం ఇదంతా కామనే. అలాగే ఆయనకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి దాంట్లో ఆయన అభిప్రాయాలు ఇవన్నీ తెలియజేస్తుంటారు. విద్యాధికుడు, అందరితోటి గౌరవం పొందేటువంటి వ్యక్తే. సరే, అప్పుడప్పుడు మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలు వాటిని ఎవరు పెద్ద పట్టించుకోరు, సరదాగానే తీసుకుంటారు. ట్రోలింగ్ అయినా ఇంకోటైనా కానీ చాలా హాస్యస్ఫూరకంగా ప్రతిదీ డీటెయిల్డ్గా కూలంకషంగా అన్ని చర్చిస్తూ అన్నిట్లోనూ మాట్లాడేటువంటి వ్యక్తి. తిరుమల లడ్డు దీనికి సంబంధించిన దాని మీద ఆయన విశ్లేషణలు ఇస్తూ వస్తూ మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆయనకి ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందట. ఫోన్ కాల్ చేసి అందులో పంది కొవ్వు కలిసింది, అందులో ఈ కవ్వు కలిసింది, ఇది ఉంది అది ఉంది, ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చెప్పవు, చెప్పరా నా కొడక, అది ఇదని తిట్టారట. ఒకసారి ఆ వీడియో మీకు వినిపిస్తా, కర్టసీ సదర్ ఛానల్ వాళ్ళకి. నేను చెప్పకూడదని అనుకున్నాను, కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరంటే ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకోవ కలిసింది, పందుకోవ కలిసింది, బాత్రూంలో కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది, నో రెస్పాన్స్. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుగవ్వు కలిసింది, పందికొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమి చేసినా నేను రెడీ. నేను మాత్రం అన్నవని నన్ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను, నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అనడం ఏంటి, పలానాడికి ఎందుకు ఫోన్ చేశావని అని ఓపెన్ గా నేను నెంబర్లతో సహా పంపుతున్నా కదా. నో సీక్రెట్స్. ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్, ఇంకా 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 ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను? నేను సచ్చినా చెప్పాను. సో దీంట్లో ఇంకోటి చెప్పారు, ఇంకో మాట కూడా మాట్లాడుతూ, లోకేష్ గారి టీంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి పంపించినప్పుడు ఆయన ఒకటే అడిగారు, సార్ ఎన్నిసార్లు ఫోన్ చేశారు మీకు, మళ్ళీ ఏమైనా ఫోన్ చేశారా అని అడిగాను. లేదు ఒక్కసారి చేశారు అని చెప్పాను, తర్వాత వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ లేదు అని చెప్పని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి నేను నా మద్దతు ప్రకటిస్తూ, ప్రైవసీ ఇష్యూస్ అంటే నాగేశ్వర్ గారి నంబర్ కనుక బయట పెడితే ప్రైవసీ ఇష్యూ అవుతుంది. ఇలాగ ఒక ప్యానెల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సమాజంలో అందరి గురించి మాట్లాడేటువంటి వ్యక్తికి బెదిరింపులు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి బెదిరింపులు వచ్చాయి? అది లోకేష్ గారికి పంపించారు. నాగేశ్వర్ గారు ఈజ్ ఇన్ హైదరాబాద్, రైట్? హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి, సార్ ఇగో ఈ నెంబర్ నుంచి ఇలా వచ్చింది అని కేసు పెడితే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేస్తారుగా. లోకేష్ గారికి చెప్తే, ఇప్పుడు లోకేష్ గారికి చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వాలి కదంటే, ఎస్ డెఫినెట్గా మనం క్వశ్చన్ చేయొచ్చు, ఏంటి బెదిరింపులు ఏంటి? సరే, ఆయన చెప్పలేదు, ఆయన చెప్పనంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు, అంతే కదా. దానికి ఆయన సర్టిఫికేషన్ ఏమీ అది దాన్ని ఏమనాలి, అథెంటికేటెడ్ అనేటువంటిది కాదు కదా. దానికంటూ సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఉంది, అంతా ఉంది. బట్ ఈ బెదిరింపులు ఏంటి? చెప్పేటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, చెప్పలేదు అన్నటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే చెప్తే తెలుగుదేశం వాళ్ళకి కోపం, చెప్పకపోతే వైసీపీకి కోపం. ఎలాగిది? ఆధారాలు అక్కర్లేదా? ఎస్, ఆధారాలు ఉన్నాయి. 219 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేటువంటిది ఉంది. దాని తర్వాత 11 పేజీల 14 పేజీలో లేఖ ఒకటి ప్రభుత్వానికి రాశారు. అదే సిట్ వాళ్ళు, అయ్యా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి, ఈవో సింఘాల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు మౌనంగా ఉన్నారు అన్నటువంటిది గతంలో మాట్లాడడం, అది అయ్యింది.
అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇవాళ మనకు వచ్చినటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో కేసు నమోదు చేసింది, ఈసీఆర్ నమోదు చేసి ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపుగా ఒక 25 కోట్లు 24.56 కోట్లు ప్రిసైజ్లీ అవి అమౌంట్లు ఇలాగా విజయవాడ తిరుపతి వచ్చాయి అని చెప్పని దాని మీద రంగంలో వాళ్ళు దిగారు. చిన్నప్పన్న అకౌంట్లు, లేదంటే పామిల్ జైన్, విపిన్ జైన్కి సంబంధించినటువంటి అకౌంట్లు, వీళ్ళ మనీ లాండరింగ్ ఎక్కడెక్కడి నుంచి చేశారు, ఏం చేశారు అనేటువంటి దాని మీద ఈడీ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అలాగే ఇక్కడ ఈ జంతు కొవ్వు దానికి సంబంధించినటువంటిది అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మేబీ ఆ మాట అనడం చాలామందికి నచ్చట్లేదు, ఇంక్లూడింగ్ నాకు కూడా నచ్చట్లేదు. కానీ దాని అవశేషాలు అనేటువంటిది ఇప్పుడు కొవ్వు అంటే తీసుకెళ్ళి జంతువుల కొవ్వుని ఇంత తీసుకెళ్ళి ఇంత ముద్ద ఇందులో కలిపేసి ఇదిగోరా బాబు ఇది అని చెప్పి అక్కడ లేదు. అలాగా ఏవైతే కెమికల్స్ యూజ్ చేశారో ఆ కెమికల్స్లో వాడినటువంటివి చూసినప్పుడు ఎస్ బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్స్ ఇవి అందులో ఉన్నాయి అనేటువంటి ట్రేసెస్ బిలో 10% ఉంటే మా దగ్గర టెస్ట్ చేయడానికి లేదు, 10% కంటే ఎక్కువ ఉంటేనే చేయగలుగుతాము, బిలో 10% ఉంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదని ఎన్డీఆర్ఐ వాళ్ళు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉండింది. అక్కడ వెరీ లో అన్నారు తప్పితే, ట్రేసెస్ వెరీ లో అన్నారు తప్పితే దెర్ ఆర్ నో ట్రేసెస్ అని చెప్పలేదు. కాబట్టి ఆ మాట అథెంటికేటెడ్గా చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్. సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ ఏమైంది అంటే సుబ్బారెడ్డి గారు మౌనమే దానికి సరిపోయింది, నాకు చెప్పలేదు రిపోర్ట్ వచ్చినట్టు. కంప్లైంట్ పంపించింది మీరైతే, రిపోర్ట్ మీకు ఎందుకు రాలేదు, అడగాలనిపించలేదా కల్తీ జరుగుతోందని. సో అక్కడ డెలిబరేట్గా జరిగింది అనేది అక్కడ అర్థమైపోయింది. సో ఇవి నాగేశ్వర గారు చెప్పొచ్చు, బట్ ఇక్కడ చెప్పేటువంటి క్రమంలో ఎక్కువగా ఇది కలవలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఎవరికైనా కోపం వచ్చిందేమో. సరే దాన్ని కూడా పక్కన పెడితే ఫోన్ చేసి బెదిరించడం అనేటువంటిది, బలవంతంగా చెప్పించడం అనేది మాత్రం చాలా పొరపాటు. ఆ నెంబర్లు ఏవో మాకు ఇవ్వండి నాగేశ్వర్ గారు, నేను తీసుకుంటాను పర్సనల్గా. మీ తరఫున బర్డ్ మీడియా పబ్లిక్లో పెడుతుంది వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా. ఖచ్చితంగా ప్రైవసీ ఇష్యూ, మీ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరెవరైతే ఫోన్లు మీకు చేశారో రోజుకి ఇన్ని వస్తున్నాయి ఇది అని చెప్పని వాళ్ళ నెంబర్లన్నీ మాకు పంపించండి. మా నెంబర్ మీ దగ్గర ఉంది 9573737365. దీనికి మీరు వాట్సాప్ చేసిన పర్వాలేదు, ఇదిగో ఫలానా నెంబర్ల నుంచి వచ్చాయని. నేను వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి విషయాలు లోకేష్ గారు మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, వాళ్ళ టీం మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు ఏంటి అనేటువంటిది వాళ్ళ నంబర్లతో సైతం పెట్టి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా పబ్లిక్లో పెట్టే పూచి నాది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుందా లేదా అనేటువంటిది, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అక్కడ లేదు, కేవలం రెడ్ బుక్ అనేది మాత్రమే ఉంది. రాజ్యాంగం వీళ్ళు యాడ్ చేసుకున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. దాన్ని రాజ్యాంగం అని పిలిస్తే నేనేం చేయలేను దానికి వాళ్ళని. సో రెడ్ బుక్లో ఏవైతే పేర్లు ఉన్నాయో దాంట్లో వీళ్ళ పేర్లు కూడా ఎక్కించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి విధంగా. ఎలా యాక్షన్, మళ్ళీ పల్నాడులో గంజాయి బ్యాచ్ ఏదైతే మొత్తం కొట్లాట్లు గలాటాలు చేశారో వాళ్ళకి పోలీసులు ఇచ్చారు సార్ తెనాలిలో ట్రీట్మెంట్, అది కానీ కాకినాడలో కానీ, లేదంటే రాజమండ్రిలో కానీ, లేదంటే విజయవాడలో కానీ, లేదంటే పల్నాడులో ఇతరత్ర ఏరియాలు కానీ అనేక చోట్ల రోడ్డు మీద నడిపించారు అని కోర్టు వారు ఇటీవల పోలీసు వారికి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పని అన్నారు సారా. మళ్ళీ కోర్టు వారు పోలీసులను ఏమన్నా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా ఇదిగో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని లేదంటే ఇగో ఇలా మాట్లాడే వాళ్ళకి బెదిరింపులకి పాల్పడి నువ్వు ఇది ఎందుకు చెప్పవు, ఇవి కూడా ఉన్నాయి ఇందులో అని చెప్పు అని బెదిరించారు అని వాళ్ళకు కూడా అదే ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. దానికి మా వంతుగా మేము మీతోటి మద్దతుగా నిల్చుంటాం, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు మొహమాటం లేదండి. అంత పెద్ద ఆయన్ని ఈ వయసులో కూడా ఇంకా ప్రజలకు ఏదో చెప్పాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఛానల్లో ఉండి విశ్లేషణలు చేస్తూ ప్రజలకు ఏదో చెప్తున్నటువంటి ఆయన్ని ఈ రకమైనటువంటి బెదిరింపులకి పాల్పడేలా చేయడం మాత్రం చాలా పొరపాటు, క్షమించరానటువంటి నేరం, అందులో డౌట్ అయితే లేదు. సో నాగేశ్వర్ గారికి మద్దతు ఇస్తూ దయచేసి ఆ నంబర్లు నాగేశ్వర్ గారు మాకు పంపించినట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే గ్యాదర్ చేద్దామండి. అండ్ ఒక పని చేయండి సార్, లోకేష్ ఎలాగో రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసులకి సార్ ఇలా నాకు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చేసారు అనుకోండి, రెస్ట్ దే విల్ టేక్ కేర్ ఎవరు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే కేసు నమోదైతే ఎంక్వైరీ చేయాలి కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తారు, చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదేమీ న్యాయమూర్తుల్ని దూషించినా సరే అరెస్ట్ చేయకుండా వదిలేసినటువంటి 2019-24 మధ్యలో ఉన్న ఏపీ సిఐడి కాదు. అలాగే అదే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి దూషణల కేసులో 108 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళని ఎంక్వైరీ చేయాలని పెట్టుకున్నటువంటి సిబిఐ కేవలం 18 మంది దగ్గరే ఆగిపోయి ఇప్పటికీ ఆ కేసు అతిగతి ఏమైందో తెలియలేదు చూసారా. అటువంటి సందర్భం రానివ్వకుండా అయితే డెఫినెట్గా తెలంగాణ పోలీసులు మనం ఇక్కడ వాడుకుందాం.
డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సజ్జనార్ గారితో, సివి ఆనంద్ గారితో, ఇలాంటి వాళ్ళతోటి ఖచ్చితంగా మాట్లాడచ్చు. మీకున్నటువంటి పరిచయాలతో ఒక మాట చెప్తే, ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసి చేస్తే వాళ్ళు తీసుకుంటారు. సో ఇందులో అభ్యంతరం ఏమీ లేదు. సో దయచేసి ఆ పని చేయండి. ఎవరైతే మిమ్మల్ని బెదిరించారో మీ ప్రైవసీకి, మీ వ్యక్తిగత గోప్యతకి ఎటువంటి భంగం కలగనివ్వకుండా దోషులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని బెదిరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి చేద్దాం సార్. ఆ నంబర్లేవో మాకు పంపించండి. సో ప్రొఫెసర్ గారిని బెదిరించారు అన్నటువంటి దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.